చిన్ని పుట్టినరోజు అని చెప్పని ఇంకా మహి అయితే తనకి ఏదో ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేయాలి అన్నట్టుగా ఇంక ఇంతవరకు చిన్ని మేనమామ భార్య అయిన సరళని అలాగే చందుని లోహిత వాళ్ళని తనకు పరిచయం చేయాలని ఇంకా నేరుగా అయితే చందు వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్తాడు. ఇంకా చిన్ని అయితే ఏంటి మహి ఏదో సర్ప్రైజ్ అన్నావు కదా, ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు అని అంటుంది. ఇది నీకు చెప్తానులే రా అని చెప్పనని వెళ్ళి చందు అని పిలుస్తాడు. ఇంక వెంటనే చందు అయితే వచ్చిన తర్వాత ఏంటి మహి ఇలా వచ్చావు అంటే, ఈరోజు చిన్ని పుట్టినరోజు కదా అందుకని కొంచెం హడావిడిగా ఉన్నాను అంటే, నీకు చిన్ని పుట్టినరోజు రోజే నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను చందు అంటే, ఏం సర్ప్రైజ్ అని చెప్పనంటే, చిన్నినే నీ దగ్గరకు తీసుకొచ్చి నిల్చోబెడతాను అని చెప్పని ఇంకా మహి అంటాడు. అయ్యో చిన్ని తీసుకొస్తావా, ఎవరు అని చెప్పనంటే, ఎవరో కాదు ఈ మధుని చిన్ని అని చెప్పి అనేసరికి ఇంకా చందుకైతే మాత్రం ఒక్కసారి ఫ్యూజులన్నీ అవుట్ అయిపోతాయి. ఎందుకు అంటే తన మేనమామ కూతురైనా తన్నే పెళ్లి చేసుకోవాలని చెప్పని ఇన్ని రోజులు చందు తనని మీదే ప్రేమ పెంచుకున్నట్టుగా తను ఉంటాడు. ఇప్పుడు మహి భార్య అయిపోయింది అని చెప్పి అనేటప్పటికీ ఇంకా చాలా బాధేస్తుంది. నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే నీలో ఏదో తెలియని విధంగా నాకు నా వాళ్ళే అన్నట్టుగా అనిపించింది, కానీ అప్పుడు తెలియలేదు. కానీ ఇంక వీళ్ళందరినీ చూసిన తర్వాత లోహిత అయితే మాత్రం వామ్మో ఇప్పుడు నేను లోహిత అని చెప్పను కానీ మ్యాడీకి కానీ తెలిసింది అంటే నేను అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నానని చెప్పని అటు అన్నయ్య వాళ్ళకి అందరికీ చెప్పేస్తాడు అని చెప్పనని ఇంకా చిన్ని వాళ్ళ ఇంట్లోకి అయితే సరళ అయితే మాత్రం అమ్మయ్య పీడ పోయింది, నా కొడుకు ఎక్కడ ఆ చిన్నిని తీసుకొని వచ్చి నా కోడలుగా చేస్తాడే అని చెప్పని చాలా టెన్షన్ పడుతున్నా. కానీ ఇప్పుడు ఆ బాధ లేకుండా ఆ మ్యాడీగాడు చేసుకున్నట్టున్నాడు. ఈ పీడ ఇప్పుడు మా ఇంట్లో మళ్ళీ అడుగు పెడుతుంది, ఏం అనర్థాలు జరుగుతాయో ఏంటో అని చందును పక్కకు పిలిచి, ఏంట్రా మళ్ళీ ఆ చిన్ని అని చెప్పని తెలిసిన తర్వాత మన ఇంట్లో అడుగు పెట్టించి మీ నాన్న పోగొట్టుకున్నాం, అది చాలదా అని చెప్పని అనేటప్పటికీ ఇంకా చందు అయితే అమ్మ అప్పుడు తను మహి భార్య, కానీ నువ్వు అలా మాట్లాడడం బాగుండదు అని చెప్పని అంటూ ఉంటే ఇంక సరళ మాటలకు చిన్ని బాధపడుతుంది.